హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనము రేపు 23 కదా, అమావాస్య ఉంది రేపు. ఈ అమావాస్యలో మీ పర్సన్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఈ పర్సన్ మీ గురించి ఏదైనా యాక్షన్ తీసుకుంటారా లేదా? ఈ అమావాస్య ఎనర్జీస్‌లో మీ రిలేషన్‌లో అసలు ఎలాంటి చేంజెస్ రాబోతుంది? ఈ పర్సన్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి మీ పరంగా? తను ఏదైనా నిర్ణయం తీసుకుంటారా లేదా? లేదా మిమ్మల్ని ఇలాగే వదిలేస్తారా? మీ లైఫ్‌లో వస్తారా లేదా? మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్‌గా యాక్సెప్ట్ చేస్తారా లేదా? మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చండి. ఓకేనా? ఇదంతా మనం చూస్తాం. మీకు కనుక మన రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. పేర్ రీడింగ్ ఉంటుంది. ఓకేనా? రేపు అమావాస్య కూడా ఉంది కాబట్టి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అనేది అందించబడుతుంది. ఫుల్ మూన్‌కి, న్యూ మూన్‌కి ఎనర్జీస్ అనేది చాలా ఎక్కువగా కనెక్ట్ అవుతాయండి. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. ఓకే. ఈ అమావాస్యలో మీ పర్సన్‌లో ఎలాంటి చేంజెస్ రాబోతుంది? ఈ పర్సన్ మీ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఈ పర్సన్ అసలు మీ లైఫ్‌లో వస్తారా లేదా మిమ్మల్ని ఇలాగే వదిలేస్తారా? మీరిద్దరూ కలిసి ఉంటారా లేదా? ఇదంతా చూస్తాం. ఓకే. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇది అమావాస్యకు సంబంధించిన రీడింగ్ కాబట్టి ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఓకే. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. 3 of Wands. వావ్, సూపర్ అండి. గుడ్ న్యూస్ ఆన్ ద వే. 8 of Wands. వావ్. Knight of Wands. డెత్ అండ్ రీబర్త్. చాలా బాగుందండి. వావ్. 2 of Cups. 10 of Pentacles. ఫ్యామిలీ. వావ్, చాలా బాగుంది. 3 of Pentacles. 5 of Swords. ఓకే. 5 of Swordsకి మనం క్లారిఫికేషన్ చేస్తాం. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ 7 of Cups అండి. ఓకే. అలాగే వేరే డెక్ నుంచి కూడా కొన్ని కార్డ్స్ తీసుకుంటాను. రీడింగ్ ఎంతమంది చూస్తే అంతమంది క్లైమ్ చేసుకోండి. ఓకే. అపాలజీ, వీక్నెస్, లవ్. చాలా బాగుందండి. ఓకే. సపోర్టెడ్, 8 plus bull. ఫర్గివ్నెస్. ఓకే, చాలా బాగుందండి. ఓకే. డెస్టినీ. ఓకే. ఇక్కడ ఈ డెక్ నుంచి 3 కార్డ్స్.
లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్. నేను ఎప్పుడు తీసినా ఫస్ట్ కార్డ్ అదే వస్తుందండి, నాకు అది అర్థం కాదు అసలు. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, ఈ కార్డ్స్ ఇక్కడ పెట్టేస్తాం. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ పర్సన్ మీ గురించి ఏదైనా యాక్షన్ తీసుకుంటారా లేదా, మిమ్మల్ని మర్చిపోయారా, మీ లైఫ్లో వస్తారా రారా, మీరిద్దరు కలిసి ఉంటారా లేదా, అన్నిటికీ ఇక్కడ సమాధానాలు అయితే దొరకబోతున్నాయి. కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయే సిచ్యువేషన్లో ఉందండి. మీ మధ్యలో ఎమోషనల్గా మీరు మీ పర్సన్కి కనెక్ట్ అయి ఉన్నారు, ఆ పర్సన్ కూడా మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు. కానీ ఈ పర్సన్ తన సైడ్ చిన్న పొరపాటు అయితే జరిగిందండి. అది ఏ పర్పస్ అంటే, ఇక్కడ తన లైఫ్లో మీరు కాకుండా అదర్ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా రావడం వలన, లేదా ఈ పర్సన్ కొంతమందికి మీకంటే ముందే ఈ పర్సన్ వారి జీవితంలో ఉండి ఉండడము, ఆ పర్సన్కి వీరికి సపరేషన్ జరగడం, తర్వాత ఈ పర్సన్ లైఫ్లోకి మీరు వెళ్ళడము, మళ్ళీ ఈ పర్సన్ లైఫ్లో తన పాస్ట్ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా రావడం, దాని వలన ఈ పర్సన్ కన్ఫ్యూజన్లో పడిపోయారు. అండ్ ఇక్కడ ఏంటంటే తను ఫ్యాషన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపారని చెప్పొచ్చండి. ఓకేనా. వారితో రిలేషన్‌లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం. సో, ఇదంతా జరిగిందనమాట. కానీ ప్రెజెంట్ తన ఫీలింగ్స్ ఈ అమావాస్య ఎనర్జీస్‌లో ఎలా ఉన్నాయి అంటే చూడండి, తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తా ఉన్నారు. మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. తన జీవితంలో మీరు ఉంటే తనకు అన్ని విధాలుగా సక్సెస్ అనేది ఉంటుంది. ప్రాస్పెరిటీస్ ఉంటుంది. అబండెన్స్ అనేది ఉంటుంది. మేబీ తన లైఫ్‌లో మీరు లేకపోతే ఈ పర్సన్ చాలా సాడ్‌గా ఉండి ఉంటారు. అండ్ తను చేస్తున్న తప్పు అనేది తనకు తెలిసి రావడం అయితే జరిగిందనమాట. కొంతమందికి ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి తను అపాలజీ అడగాలి అని కూడా ఉందండి. అండ్ తన లైఫ్‌లో వేరే అదర్ పర్సన్‌ని తను చూస్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటే, మీ అంత కేరింగ్, మీ అంత లవ్ అండ్ మీలాగా తన లైఫ్‌లో ఉన్న పర్సన్‌కి హెల్పింగ్ నేచర్ అలాంటి ఏమీ లేదనమాట. పూర్తిగా సెల్ఫిష్ పర్సన్. ఓకే. వారి అవసరం తీరుగా ఈ పర్సన్‌తో ఉండడం అయితే జరిగిందండి. ఓకే. దాని వలన ఈ పర్సన్ ఆ రిలేషన్ నుంచి తను బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు. తన లైఫ్‌లో ఉన్న రిలేషన్ నుంచి తను బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు. అండ్ గుడ్ న్యూస్, మీకు కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారండి పర్సన్. మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మీ మీద ఫ్యాషన్ ఉంది కదా! మీ మీద ఫ్యాషన్ గానీ, ఏ పర్సన్‌కి మీ మీద గౌరవం గానీ, అది ఏమాత్రం తగ్గలేదండి. పాస్ట్‌లో ఈ పర్సన్ మిమ్మల్ని చూసినప్పుడు ఎలా ఉందో, ఇప్పటికి గూడా మీ మీద ఇలాగే ఉందనమాట. తనకి మీ మీద ఉన్న గౌరవం గానీ, లవ్ గానీ ఏమాత్రం పోలేదనమాట. మీరు చాలా మంచివారు అని గూడా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. మీతో మళ్ళీ రిలేషన్‌ని కంటిన్యూ చేయాలి అనేది ఉందనమాట. ఇక్కడ మళ్ళీ రీబర్త్ కార్డ్ గూడా వచ్చింది మనకి. ఆల్రెడీ ఎండ్ అయిపోతుంది అనుకున్న రిలేషన్ మళ్ళీ రీబర్త్ అనేది చూపిస్తుంది. మళ్ళీ కంటిన్యూ అవుతుందనమాట. మీరు చాలా మటికి మీ చుట్టూ ఏంటంటే చాలా నెగటివిటీ అనేది ఉందండి. ఆ నెగటివిటీని మీరు రిలీజ్ చేసేసి మీరు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభం చేయబోతున్నారనమాట. మీ లైఫ్‌లో అంతకుముందు ఏదైతే జరిగిందో అదంతా మీరు ఎండ్ చేసుకోబోతున్నారనమాట. మీ లైఫ్‌లో ఏదైనా మీరు మర్చిపోలేని బాధని మీరు అనుభవిస్తా ఉండొచ్చు. సో, అదంతా వాటికి ఒక పులి స్టాప్ పెట్టేసి మీ జీవితాన్ని మళ్ళీ కొత్తగా మీరు స్టార్ట్ చేయబోతున్నారనమాట. మీ సోల్‌మేట్ ఎవరైతే ఉన్నారో మీ కర్మ బంధం. సారీ అండి, చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, వేరే కాల్ మళ్ళీ మీ వచ్చిందన్నమాట. సోల్‌మేట్ ఎవరైతే ఉన్నారో మీ సోల్‌మేటే మళ్ళీ మీ లైఫ్‌లో రాబోతున్నారండి. ఇద్దరికీ మళ్ళీ రీకన్సిలేషన్ అయితే ఉంది. మళ్ళీ న్యూ బిగినింగ్ చూపిస్తుందండి. ఒకరినొకరు చాలా ఎమోషనల్‌గా చాలా కనెక్ట్ అయి ఉన్నారండి. మీరు విడిపోవడం అంత ఈజీ అయితే కాదు ఇక్కడ. ఓకే. మీరు విడిపోదాము అని మీరు డిసైడ్ అయినా, ఈ పర్సన్ డిసైడ్ అయినా అది జరగదనమాట. ఓకే. మళ్ళీ రావడం, మళ్ళీ రావడం, ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయడము, మీరు ఈ పర్సన్ వలన విసిగిపోతా ఉండడము, చాలా హెడేక్‌గా ఫీల్ అవుతా ఉండడం అయితే జరుగుతుందనమాట. ఓకే. న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుందండి. ఈ పర్సన్ తన మైండ్‌లో ఎలా ఉంటుంది, ఒకవేళ ఈ పర్సన్ ఎన్ని తప్పులు చేసినా తనని ప్రతిసారి మీరు క్షమిస్తారనమాట. అదంతా ఈ పర్సన్‌కి తెలుసండి. కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేరనమాట. ఆల్రెడీ తనకు తెలుసండి. ఈ పర్సన్ లైఫ్‌లో మీరు కాకుండా అదర్ పర్సన్ కూడా ఉండి ఉంటారు. మేబీ కొంతమందికి అది ఫ్రెండ్ సర్కిల్ అయి ఉండొచ్చు. ఆర్ అదర్ రిలేషన్ ఎవరైనా ఉండి ఉంటారనమాట. ఓకే. వారికి మీకు ఉన్న డిఫరెన్స్ అనేది ఈ పర్సన్‌కి చాలా తెలుసనమాట. ఓకే. వారి నడవడిక అనేది ఎలా ఉంది, మీ నడవడిక అనేది ఎలా ఉంది,
మీరు ఎలాంటి టైంలో ఎలా ఉంటున్నారు? అపోజిట్ పర్సన్ తన లైఫ్‌లో తను ఎవరితోనైనా డీల్ అవుతున్నారంటే వారెలా ఉంటున్నారు? సో, ఇదంతా ఈ పర్సన్‌కి చాలా తెలుసనమాట. ఓకే. కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేరు. అండ్ ఇక్కడ చూడండి, ఈ ప్రపంచంలోనే మీలాగా లవ్ ఇచ్చే పర్సన్, మీలాగా కేరింగ్ ఇచ్చే పర్సన్ తనకి ఇప్పటి వరకి గూడా తనకు ఎదురవ్వలేదనమాట. అదే చెప్తున్నారు. మీ అంత లవ్ ఇచ్చే పర్సన్ అండ్ మీలాంటి పర్సన్‌ని తను ఇన్ని ఇయర్స్ నుంచి కూడా తను ఎప్పుడు చూడలేదు. ఇలాంటి వారు గూడా ఉంటారా? ఇంత కొట్టినా మళ్ళీ మళ్ళీ తన గురించి మీరు వస్తారు చూడండి. తనని మీరు లైక్ చేస్తూనే ఉంటారు చూడండి. అది తనకి చాలా ఇష్టమండి. కాబట్టి ఇంత మంచి పర్సన్‌ని నేను వదులుకోలేను. ఈ పర్సన్ కంటే మీరు 100 రెట్లు చాలా మంచివారు అని కూడా ఈ పర్సన్ ఒప్పుకుంటున్నారండి. ఈ పర్సన్‌ది మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్‌మేట్ కనెక్షన్ అనేది చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్‌కి మీరు చాలా విషయాలలో మీరు చాలా సపోర్టెడ్‌గా ఉన్నారండి. సో, తను ఏంటంటే తన మిస్‌బిహేవియర్ వలన తను మిమ్మల్ని లాస్ చేసుకున్నారు. మీరు తనకి ఎంతో సపోర్టెడ్‌గా నిలబడ్డారు. ప్రతి విషయంలో తనకి అండగా నుంచున్నారు. ప్రతి ప్రాబ్లమ్‌లో మీరు తనని హెల్ప్ చేశారు. మనీ పర్పస్‌గా కూడా చాలామంది హెల్ప్ చేసి ఉంటారనమాట. సో, ఇదంతా ఈ పర్సన్ చాలా తలుచుకుంటున్నారనమాట. చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారండి ప్రెజెంట్. మీలాంటి వారిని ఎప్పటికి కూడా మిస్ అవ్వకూడదు. ఇక్కడ డెత్ కార్డొచ్చింది. రీబర్త్ చేయాలి. ఆల్రెడీ ఎండ్ అయిపోయింది రిలేషన్. కానీ మళ్ళీ రీబర్త్ చేయాలి. మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చూడండి, 50% పీపుల్‌కి ఈ పర్సన్ మీకు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నారండి. అండ్ 50% పీపుల్‌కి ఏంటంటే మీ మీద ఫ్యాషన్‌తో వస్తున్నారు ఈ పర్సన్. మళ్ళీ ఖచ్చితంగా 50% పీపుల్‌కైతే వారు మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతారు. అది కూడా నేనే చెప్తున్నాను. ఓకేనా? 50% ఏంటంటే మీకు చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఉన్నారు. మీరు మీ పర్సన్ మీద చాలా అరిచేయడం గానీ, తనని మీరు జడ్జ్ చేయడం, క్వెషన్ చేయడం, నువ్వు తప్పు చేశావు అది ఇదని తనని మీరు ఈ విధంగా క్వెషన్ చేయడం వలన ఈ పర్సన్ చాలా బాధపడి ఈ రిలేషన్ నుంచి తను వెళ్ళిపోయి ఉంటారు. కానీ మళ్ళీ వస్తారనమాట. మళ్ళీ ఈ పర్సన్ మీతోనే తన ఫ్యామిలీ అనేది ఊహించుకొని ఉంటున్నారండి. మీరైతే నా ఫ్యామిలీ అనుకుంటున్నారు. మీరు మ్యారేజ్ అయిన వారు చూస్తున్నారా? మ్యారేజ్ కాని వారు చూస్తున్నారా? మీరే తన ఫ్యామిలీ అనుకుని ఈ పర్సన్ బతుకుతున్నారనమాట. అండ్ ఇంకా 50% పీపుల్‌కి ఏంటంటే, ఒకవేళ ఈ పర్సన్ తన లైఫ్‌లో చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయండి. కానీ ఈ పర్సన్ ఎంతమందితో తను రిలేషన్ పెట్టుకున్నా మీలాంటి కేరింగ్, మీలాంటి లవ్, ఆ మదర్‌లీ నేచర్ మీ లవ్ ఉంటుంది కదా! అంత మంచి పర్సన్‌ని తను ఇంకెప్పుడు చూడలేదు అని అంటున్నారనమాట. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. డెఫినెట్‌లీ ఈ పర్సన్ 8 అవర్స్ లోపల మేబీ రేపు ఈ టైం కల్లా ఖచ్చితంగా మీకు కాల్ అనేది వస్తుందండి. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. మీ తలరాతలో రాసిపెట్టి ఉంది ఈ పర్సన్‌తో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం గానీ, ఈ పర్సన్ పరంగా మీరు చాలా లెసన్స్ నేర్చుకోవడం గానీ, మీ తలరాతలోనే రాసిపెట్టి ఉందన్నమాట ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావడం. ఓకే. అపాలజీ. ఈ పర్సన్ చేసిన దానికి, తను తప్పు చేసిన దానికి తను అపాలజీ కూడా అడగాలి అనుకుంటున్నారనమాట. గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్. ఐ వాంట్ టు షార్ట్ ఇట్ ఔట్. సో, ఈ పర్సన్ మళ్ళీ ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వు. నేనేంటో నేను నిరూపించుకుంటాను అని అంటున్నారిక్కడ. యూ ఆర్ మై హార్ట్. ఐ వాంట్ టు స్టే. ఐ లవ్ యూ. నాకు నువ్వు కావాలి. నా ప్రాణం నువ్వే. నా హార్ట్ నువ్వే. నా గుండె కొట్టుకోవాలి అంటే నువ్వు నా జీవితంలో ఉండాలి అని అంటున్నారు ఈ పర్సన్. వీక్‌నెస్. ఈ పర్సన్ మీకు పూర్తిగా తను ఏంటంటే మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారండి. తన భయమే తనని చంపేస్తుందన్నమాట. ఈ పర్సన్ మీ పరంగా తన యాక్షన్ తీసుకోలేని ఉందండి తనకి. కానీ తను చాలా భయపడే పర్సన్ లాగా చూపిస్తుందన్నమాట. చాలా భయపడతారు ఈ పర్సన్. మీ పరంగా యాక్షన్ తీసుకోవాలా? వద్దా? ఒకవేళ మీ పరంగా యాక్షన్ తీసుకుంటే మీతో ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమో? మీరు మధ్యలో ఏదైనా ఈ పర్సన్‌ని వదిలేసి వెళ్ళిపోతారేమో అని పర్సన్ చాలా భయపడతారనమాట. మీకు కూడా యాజ్ టీజ్‌గా ఇదే ఫీలింగ్స్ అయితే మీకు కూడా ఉంటాయండి. మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదిలేస్తారో ఏమో, మిమ్మల్ని కాదనుకుని అదర్ పర్సన్‌తో వెళ్ళిపోతారేమో అనే భయం మీకు కూడా చాలా మటుకు ఉంటుంది. కానీ మీరు బయటపడతారు. ఈ పర్సన్‌తో గొడవ పడతారు. నువ్వు నాతోనే మాట్లాడాలి, నా లైఫ్‌లోనే ఉండాలి, వేరే ఎవరితో మాట్లాడకూడదు అని మీరు ఈ పర్సన్‌తో ఆర్గ్యుమెంట్స్‌కి దిగుతారు. కానీ ఈ పర్సన్ సైలెంట్ ఉంటారనమాట. తను సైలెంట్ ఉన్నా తన మనసులో, తన మైండ్‌లో చాలా, చాలా ఆలోచన అనేది చాలా రన్ అవుతా ఉంటాయన్నమాట ఈ పర్సన్‌కి. ఓకే.
మీరు తనకి కరెక్టా? కాదా? ఇప్పుడు ఈ నిర్ణయం లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుందా? లేదా మధ్యలో చేంజ్ అయిపోతుందా? తన మీద తనకు ఫస్ట్ నమ్మకం అనేది లేదండి ఈ పర్సన్‌కి. సో, అదొకటనమాట. ఓకే. కానీ ప్రెజెంట్ మాత్రం నా ప్రాణం నువ్వే, నా హార్ట్ నువ్వే అంటున్నారు. మీరు దూరంగా ఉంటే పర్సన్‌కి చాలా హెడేక్ వచ్చేస్తుందనమాట. చాలా ఆలోచిస్తున్నారు. మీకు దూరంగా ఉండలేరు ఈ పర్సన్. ఈ హెడేకు, ఈ తలనొప్పులన్నీ పోవాలి అంటే మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీ గురించి తను ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారండి. ఏదో టీమ్ వర్క్ అనేది చూపిస్తుంది ఇక్కడ. మేబీ మీకు మీ పర్సన్‌కి సంబంధించిన ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరితో అయినా ఈ పర్సన్ మీ గురించి మాట్లాడుతా ఉండొచ్చు. మీరు తన జీవితంలో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను అని కూడా ఈ పర్సన్ మాట్లాడుతున్నారనమాట. ఇక్కడ సింగిల్ ఎవరైనా చూస్తున్నారు అంటే డెఫినెట్లీ ఈ పర్సన్ మీకు మ్యారేజ్ అండ్ సింగిల్ ఎవరైనా చూస్తున్నారు అంటే డెఫినెట్లీ ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. మీరు తన మీద నమ్మకాన్ని పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇద్దరు కలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? అండ్ మ్యారేజ్ అయిన వారే మీరు లాంగ్ డిస్టెన్స్‌లో ఉండొచ్చు. మీ పర్సన్ మీకు చాలా లాంగ్ డిస్టెన్స్‌లో అబ్రాడ్‌లో ఉండొచ్చు. లేదా వేరే కంట్రీస్‌లో ఉండొచ్చు. ఈ పర్సన్ మళ్ళీ మీ వైపుకి తను యాక్షన్ తీసుకుంటున్నారనమాట. మళ్ళీ ఈ పర్సన్ మీతో కలిసి ఉండాలి. మీతో టైమ్ స్పెండ్ చేయాలి. మిమ్మల్ని కూడా బయటకి తీసుకెళ్ళాలి. మీకు కూడా టైం ఇవ్వాలి. అంటే మీరు తనతో టైం కోసమే కదా ప్రతిసారి ఆర్గ్యుమెంట్స్‌కి దిగుతారు. సో, అది ఈ పర్సన్ మీకు కూడా కొంచెం టైం ఇవ్వాలి. మిమ్మల్ని సరదాగా ఎక్కడికైనా బయటకి తీసుకెళ్ళాలి. మేబీ పార్క్‌కి గానీ, లేదా మూవీకి గానీ, అలా సరదాగా ఎక్కడికైనా బయటకి తీసుకెళ్ళాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. 2 ఆఫ్ కప్స్ అంటే అండి ఇది చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నారండి. మీరు ఈ పర్సన్‌ని వదిలేసి ఎంత బాధపడతారో, ఈ పర్సన్ కూడా అంతే బాధపడతారండి. చాలా బాధపడతారనమాట. ఓకే. కొంతమంది ఏంటంటే దూరమైన తర్వాత చాలా ఏడ్చేస్తారనమాట. సో, అదనమాట. ఓకే. ఇంకా ఇక్కడ డెత్ కార్డ్ గూడా వచ్చింది. ఈ పర్సన్ లేని జీవితం అసలు వృధా అనుకుంటారనమాట. ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే అనుకుంటారనమాట. అంత బాధపడతారు ఈ పర్సన్ గూడా అండి. ఓకే. తన వైపు నుంచే చూస్తున్నాను కదా! కాబట్టి డెత్. ఓకే. అంటే తన జీవితంలో మీరు లేని జీవితం ఇది వృధా అనుకుంటారనమాట. అంత ఫీల్ అవుతారు వారు. ఓకే. కొంతమంది పీపుల్ బయటకి చెప్తారు. కొంతమంది చెప్పరండి. ఓకే. అండ్ ఇక్కడ మీ స్పిరిట్ ఏంజెల్స్ వైపు నుంచి మీకు మెసేజెస్ ఎలా ఉన్నాయంటే, లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది వినండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయాలి అంటున్నారనమాట. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. కొన్ని వారాల లోపే మీ లైఫ్‌లో చాలా చేంజెస్ అనేది రాబోతుంది. మీ పర్సన్ విషయంలో మీకు ఒక క్లారిటీ రావడం, ఈ పర్సన్‌తో మీరు చాలా హ్యాపీగా ఉండడం చూపిస్తుంది. మీరు కోరుకున్న పార్ట్నర్‌తో మీరు కలిసి జీవిస్తారు. అండ్ ఇక్కడ కిడ్స్ గురించి కూడా బాధపడుతున్నారు. ఇంకా నాకు కిడ్స్ అవ్వడం లేదు. కన్సీవ్ గురించి ఎవరైనా ఎదురు చూస్తున్నారంటే డెఫినెట్‌లీ మీరు కన్సీవ్ కూడా అవుతారండి. నా జీవితంలో అసలు కిడ్స్ ఉంటారా? ఉండరా? అని చాలామంది కూడా ఎదురు చూసే వారికి డెఫినెట్‌లీ మీ లైఫ్‌లో కిడ్స్ వస్తారు. ఒక పాప, ఒక బాబు ఉండే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు హోప్ అనేది వదులుకోకండి. ఓకే. కిడ్స్ విషయంలో కూడా మీరు చాలామంది డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుందండి. ఓకే. అండ్ ఇంకొక మెసేజ్ ఏంటంటే మీరు కెరియర్ పర్పస్‌లో మీరు ఏదైనా జాబ్ గురించి అండ్ ఏదైనా ఇంటర్వ్యూ గురించి మీరు ఎదురు చూస్తా ఉన్నారు అంటే, జాబ్ రావాలి అని గానీ, లేదా సాలరీ ఇంక్రీజ్ అవ్వాలని గానీ, లేదా మంచి పొజిషన్‌కి వెళ్ళాలని గానీ, అలా ఎవరైనా ఎదురు చూసే వారికి మంచి గుడ్ న్యూస్ అనేది రాబోతుందండి మీకు. అండ్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ గురించి కూడా ఎదురు చూస్తా ఉన్నారు అంటే, అలాంటి వారికి కూడా మంచి గుడ్ న్యూస్ కూడా రాబోతుందనమాట. ఓకే. గవర్నమెంట్ జాబ్ గురించి ఎదురు చూసే వారికి డెఫినెట్‌లీ 8 మంత్స్ కూడా పట్టొచ్చండి మీకు. ఓకేనా? మీరు మంచి జాబ్ గురించి ఎదురు చూసే వారికి 8 మంత్స్ అయితే పడుతుంది. ఓకే. ఓకే అండి. ఇక్కడ రాశుల పరంగా నాకు మేషం, సింహం, ధనుస్సు రాశి చాలా స్ట్రాంగ్‌గా చూపిస్తుందండి. మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మళ్ళీ 100కి 100% చెప్తున్నాను మీ లైఫ్‌లో వస్తారు. కానీ టైం పడుతుంది. ఓకేనా? కొంతమందికి 8 అవర్స్ ఆర్ 8 డేస్ లోపల వస్తే కొంతమందికి 8 వీక్స్ కూడా పట్టొచ్చు. ఓకేనా? ఇది అమావాస్య ఎనర్జీస్ కాబట్టి నేను అమావాస్యకి సంబంధించి చూస్తున్నాను కాబట్టి 8 వీక్స్ లోపల 8 వీక్స్ తర్వాత కాదు 8 వీక్స్ లోపల మీరు కోరుకున్న పార్ట్నర్‌తో మీరు హ్యాపీగా ఉండగలరు. ఓకే. అండ్ ఇక్కడ మ్యారేజ్ కూడా జరిగే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట 8 వీక్స్ లోపల. ఓకేనా? ఓకే అండి. మనం ఇంకా అన్ని రాసుల వారికి కూడా ఎలా ఉంది చూసేస్తాం.
అండ్ మేషం, సింహం, ధనుసు రాశి, కర్కాటకం, వృచ్చికం, మీన రాశి, వృషభం, కన్య, మకర రాశి ఎనర్జీ అనేది చూపిస్తుందండి. ఓకేనా? చాలా మటుకి మనీ ఫ్లో అనేది చాలా బాగా ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు అన్ని రాశుల వరకు ఎలా ఉంది చూసేస్తాం. ఈరోజు అన్ని రాశుల వరకు ఎలా ఉండబోతుంది చూస్తాం. మేషరాశి వారు, మీ చుట్టూ చాలా ఆర్గ్యుమెంట్స్ జరగచ్చండి. ఈరోజు చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది ఉన్నాయన్నమాట మీ చుట్టూ. అండ్ వృషభ రాశి వారు, మీరు చాలా ఎమోషనల్గా ఉంటారండి. ఈరోజు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేస్తారు. అండ్ మిథున రాశి వారు, ద వరల్డ్, మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ చాలా హ్యాపీగా ఉంటారండి మిథున రాశి వారు ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. అండ్ సింహరాశి వారు, మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఏం చేయాలో ఏం అర్థం కాదనమాట. ఈరోజు ఒక కన్ఫ్యూజన్లో బతికేస్తారు సింహరాశి వారు. ఓకే. అండ్ కన్యా రాశి వారు, మీ ప్రేమ అంతా మీ పర్సన్కి ఇవ్వాలి అనుకుంటున్నారు, కానీ మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. ఓకే, దాని వలన మీరు చాలా నిరాశతో ఉన్నారు. అండ్ తులారాశి వారు, మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ వృశ్చిక రాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ధనురాశి వారు, మీ లైఫ్లో టవర్ పడబోతుందండి. నో కాంటాక్ట్లో ఉన్నారు అంటే కాంటాక్ట్లోకి రావడం, కాంటాక్ట్లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారనమాట. ఓకే. అండ్ మకర రాశి వారు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మకర రాశి వారు. అండ్ కుంభరాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతున్నారండి, మీరు రీగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ మీనరాశి వారు, కెరియర్ పర్పస్గా మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీనరాశి వారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కమెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? ఓకే అండి, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.